హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. ఫ్రెండ్స్, అందరూ కూడా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ప్లీజ్ అండి, మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా సాటర్డే ఇంకా ఆ రోజు మనకు August 15th కదా. ఇంకా బాబు అయితే ఇంకా 10కే ఇంటికైతే వచ్చేసాడు అనమాట. మార్నింగ్ 8కి ఇంక వదిలేసి అయితే వచ్చేసాను టిఫిన్ చేసి. అండ్ 10 కల్లా ఇంటికైతే పిలుచుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా తను వచ్చాడంటే వర్క్ అయితే ఏది కాదు, కానీ తనతో ఇంకా అలాగే ఇంకా తనని ఆడించుకుంటూ ఇంకా ఇటుపక్క వర్క్ అయితే ఇంకా చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఆ రోజంతా కూడా ఇంకా వర్క్ లేకుండా ఉండలేము కదా. ఒకరోజు మనకు వర్క్ లేకపోతే మనసు అనేది అయితే ఇంకా ఏదో వెలితిగా ఉంటుంది, ఏదో మనకు తక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా పని ఉంటేనే మనం కూడా మంచిగా యాక్టివ్గా ఉంటాము మనుషులం కూడా. లేదంటే పని లేదనుకోండి, ఖచ్చితంగా మంచం పైన పడుకోవడం కానీ లేదా మొబైల్ చూస్తూ ఉండిపోవడం కానీ అలా ఉండిపోతాము. నాకైతే ఈ ప్రెగ్నెంట్లో కూడా నాకు వర్క్ చేస్తూ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట హెల్త్. సో కొంతమంది ఏమంటే ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా రెస్ట్ తీసుకోవాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి, అసలు వర్క్ చేయొద్దు అంటారు. కానీ నా విషయంలో అలా కాదు. నేను ఎలా ఆలోచిస్తానంటే వర్క్ చేయకుండా ఎక్కడ వేసింది అక్కడే వదిలేసి తినాలి ఏదో కొంచెం మనకు తిన్నంత తినేసి ఖాళీగా అలా కూర్చుండిపోతే మనం కూడా చాలా నెగ్లెక్ట్ అయిపోతాము. అసలు మనకు యాక్టివ్ అనేది ఉంటుంది అనమాట మనసులకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా కాకుండా మనకి ఏది చేతనైనంత ఏదైతే అది తినేసి కొంచెమైనా సరే తిని ఇంకా మనం చేతనైనంత వర్క్ మనం చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా, అంటే నేను ఆ విషయంలో చెప్తున్నానండి. నాకైతే ఇంకా కొద్దిగా తినాలనిపిస్తే తింటాను, లేదంటే ఒకసారి తినను అనమాట. ఇంకా తినకపోయినా సరే నాకు వర్క్ అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట. కంపల్సరీగా వర్క్ చేస్తూ ఉంటే నాకు మనసు అనేది అయితే ప్రశాంతంగా ఉంటుంది అండ్ మంచిగా యాక్టివ్గా ఉంటాను. రోజంతా కూడా యాక్టివ్గా ఉంటాను పని చేస్తూ ఉంటేనే. అలా కాకుండా పని లేకుండా మనం ఖాళీగా ఉంటే మాత్రం నాకు నిజంగా ఆ రోజు అంతా కూడా అసలు మనసు అనేది అయితే బాగుండదు, ఏదో ఇలాగో ఉంటుంది, చాలా భారంగా అనిపిస్తుంటుంది. సో అందుకోసమే నేను ఇంకా ఖాళీగా మాత్రం అస్సలు కూర్చోనండి, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాను. మనం వర్క్ చేయడం కూడా ఒక మంచికే అనమాట. సో బేబీ కూడా మనకు లోపల మంచిగా హెల్తీగా మంచిగా ఉంటుంది. సో ఇంక అందుకోసమే మనకు చేతనైనంత వర్క్ అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ మనకు అంటే ఎక్కువగా అవసరానికి మించి ఎక్కువ వర్క్ కూడా చేయకూడదండి. ఇంకా వర్క్ చేయాలనేసి ఇంకా ఏది పడితే అది చేయడం కాదు. మనకు వీలైనంత మనకు ఏ వర్క్ మనం చేయగలిగామో అలాంటి వర్క్ ఖచ్చితంగా చెయ్యండి. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ అయితే మన వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వర్క్ చేయండి. వర్క్ చేయకుండా మాత్రం అసలు ఉండకూడదు అనమాట. ఫ్రీగా ఉంటే మాత్రం చాలా లేజీగా తయారైపోతాము. మన కడుపులో ఉన్న పిల్లలు కూడా అలాగే లేజీగా అయిపోతారు. సో అందుకే నేను చెప్తున్నాను ఇది. ఇంకా ఇక్కడైతే చూస్తారు కదా, ఇంక నేను చెప్పాను కదండి నా గురించి అయితే నేను ఇలా ఉన్నాను ప్రెగ్నెంట్ టైంలో కూడా ఇలా నాకు వర్క్ చేస్తేనే మంచిగా ఉంటుంది అనేసి అయితే చెప్పేశాను. ఇంక ఇక్కడైతే ఇంకా బట్టలు అన్నీ కూడా ఇంకా వాష్ చేశాను. మిషన్కి అయితే ముందు రోజు ఆల్రెడీ వేసేసానులేండి. ఆ మిషన్కి వేసిన బట్టలు ఇంకా అన్నీ కూడా తీసేసి ఇప్పుడైతే ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇంకా డ్రెస్సెస్ అండ్ కొత్తవి అన్నీ కూడా ఇంకా హ్యాండ్ వాష్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే నేను బట్టలు వాష్ చేసుకుంటూ ఉంటే మా బాబు చూడండి బకెట్లో కూర్చున్నాడు కదా, ఆ బకెట్లో వాటర్ పెట్టేసి అందులో ఆడుకుంటూ అలా కూర్చుండిపోయాడు. అండ్ ఇంకా అది సడన్గా ఇంకా అలా బకెట్ అయితే కింద పడిపోయేసాడు అనమాట. బకెట్లో పడేసి కింద పడిపోయాడు. ఇంకా తనకైతే ఇంకా షేమ్ అయిపోయిందండి, షనీగా ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ వీడియో ఉంది, వీడియోలో అంతా చూస్తారులే అని చెప్పగానే ఇంక తనకైతే ఫుల్ షేమ్ అయిపోయారు. అయ్యో వీడియో ఉందా చూసుకోలేదు అలా అనేసి అలా అంటున్నాడు అనమాట. ఇంకా అలా అయిపోయింది. నేను ఇక్కడ బట్టలు వాష్ చేసేస్తుంటే నాకైతే చాలా ఇంకా అంటే అడ్డం అయితే వచ్చేస్తున్నాడు అనమాట. ఫుల్ డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఇంకా ఎంత డిస్టర్బెన్స్ అయినా సరే తనతో ఆడుకుంటూ మాట్లాడుకుంటూ తను చెప్పింది వినుకుంటూ ఇంక నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంటాను. ఇంక తను డిస్టర్బ్ చేస్తాడని కూడా ఎక్కడ కూడా నేను స్టాప్ చేసుకోలేండి వర్క్ అయితే చేసేసుకుంటుంటాను అనమాట. ఇంకా తను కొద్దిసేపు నాతో ఆడుకుంటాడు, ఇంకోసేపు మొబైల్ ఇచ్చేసి ఇంకోసేపు వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వీడియో కొద్దిగా షూట్ చేసేసుకుని మొబైల్ ఇస్తాను, తర్వాత సైలెంట్గా కూర్చోని చెప్పేస్తాను అనమాట. సరే అనేసి అయితే చెప్పాడు. ఒక 5 minutes నేను వీడియో తీసుకుంటానంటే సరే అని చెప్పాడు అనమాట. ఎంతైనా ఎంత అల్లరైనా సరే మా బాబు చెప్పిన మాట అయితే మంచిగా వింటాడులేండి. ఇక్కడైతే ఇంకా వీడియో తీస్తానని చెప్పగానే ఇంకా మొబైల్ కేసు చూస్తున్నాడు అనమాట కోపంగా. అంటే కింద పడిపోయాడు కదా బకెట్లో, సో అందుకోసము. ఇక్కడైతే ఇంకా మొత్తం ఇన్నర్ అంతా కూడా ఇంక తడిసిపోయిందనమాట. అందుకోసం ఇంకా వేరేది అయితే వేసుకుంటాను అనేసి అయితే ఇంకా వెళ్ళాడనమాట. ఇంకా చెప్పాను వేరేది వేసుకో అనేసి అయితే. సో ఇంకా అక్కడైతే అలా జరిగిందండి. మేము బట్టలు ఉతికేటప్పుడు అయితే ఇంకా అలా బాబాయ్ దగ్గర ఇంకా బకెట్లో అయితే పడిపోయాడు అనమాట.
ఇంకా ఇవన్నీ కూడా ఇంకా వాష్ చేసేసేపటికి నాకు ఒక 1.5 అవర్ అయిపోయిందనమాట. ఇంకా అవన్నీ వాష్ చేసేసిన తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా ఎండకైతే వేసేస్తూ ఉన్నానండి. ఇంకా సాటర్డే అంటే చాలా వర్కే ఉంటుంది లేండి. ఇంకా ఆఫ్టర్నూన్ మనకి మరి లంచ్ ప్రిపేర్ చేయాలి. 2 కల్లా ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేస్తారనమాట. ఇంకా తను వచ్చేలోపు ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకొని మొత్తం ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా సాటర్డే అంటే ఇంకా పూజ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ శ్రావణమాసం స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ పూజలే లేండి. ఇంట్లో డైలీ క్లీనింగ్ డైలీ పూజలే ఉంటాయన్నమాట. ఇంకా సాటర్డే అంటే మెయిన్ మనకు చాలా ఇష్టం అనమాట. సాటర్డే అంటే ఇంకా అంటే నార్మల్గా డైలీ అయితే మామూలుగా ఒక పూజ చేసుకుంటాం అంటే సింపుల్గా. ఇది సాటర్డే ఏమంటే ఫొటోస్ అన్నీ కూడా కడిగేసుకుంటాను అనమాట. పటాలన్నీ కూడా నేను ఓన్లీ సాటర్డే మాత్రమే క్లీన్ చేసేసుకుంటున్నాను అండి. మిగతా టైంలో అయితే అసలు పటాలను అయితే కదపను అనమాట. సో అలాగా ఇంకా వర్క్ అయితే చాలానే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అనమాట బాబుని తీసుకొచ్చి 10:30 కల్లా ఇంటికి అయితే వచ్చేస్తాంలేండి. బాబుని తీసుకునేసి అయితే ఇంకా 10:30కి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసేసి ఇంకా ఎండకేసేసేపటికి నాకు 12:30 1 అలా అవుతుందన్నమాట దగ్గర. ఇంకా తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇంకా పప్పు రైస్ చేసేద్దామని అయితే అనుకున్నానండి. ఇంకా లంచ్కి అయితే ఇంకా అదంతా కూడా ఇంకా చేసేసుకొని తర్వాత ఇంకా లంచ్ చేసేసి భోజనం చేసిన తర్వాత బాబుకి తినిపించేసిన తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇంక తర్వాత పూజ కోసం అయితే ఇంకా అవన్నీ కూడా ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఇంకా కొద్దిగా వీలైతే అన్నీ కూడా చూపిస్తానండి. అంటే నా ఫుల్ డే వ్లాగ్ అనమాట. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటాము, ఏం వర్క్ చేస్తాము, ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో మొత్తం అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా డే వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, హౌస్ వైఫ్ వ్లాగ్స్ అంటేనే ఇలా ఉంటాయన్నమాట. సో చాలామంది వీడియోస్ చూసే ఉంటారు కానీ అందరి వీడియోస్ ఇవే ఉంటాయండి. వాళ్ళేం పెద్దగా స్పెషల్గా ఏం తీయరు అండ్ మేము కూడా ఏం స్పెషల్గా ఏం తీయరు. సో అంటే మనం చేసే పని, మనం ఏం చేస్తాము, ఏంటి మన లైఫ్ స్టైల్ ఏంటి, మన ప్రాసెస్ ఏంటి, మన ఛానల్ యొక్క ప్రాముఖ్యం ఏంటి, అంటే మన ఛానల్ ఏ విషయంలో రన్ అవుతుంది, ఏ విషయం కోసం మనం ఈ ఛానల్ని స్టార్ట్ చేసాం, ప్రతి ఒక్కటి కూడా ఇలాంటి విశేషాలు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడైతే ఇంకా చెప్పాను కదా బట్టలన్నీ కూడా ఎండకైతే వేసేసి అయితే వచ్చేస్తున్నాను అనమాట. బట్టలన్నీ ఎండకేసేసి వచ్చిన తర్వాత ఇంకా లంచ్కి అయితే పప్పు అండ్ రైస్ అయితే చేశానండి. నేను అదైతే స్కిప్ చేసేసాను ఎందుకంటే మా బాబు మొబైల్ అయితే అసలు ఇవ్వలేదనమాట వీడియో తీసుకోవడానికి. ఇంక సరేలే అనేసి అయితే అదైతే ఇంకా స్కిప్ చేసేసాను. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ కూడా ఆల్రెడీ వచ్చేసారనమాట. తను ఏమన్నాడంటే నేనే తుడుస్తాలే ఆఫ్ నేను వేస్తాలే అన్నాడు. కానీ ఇంకా ఎప్పుడు డైలీ తనతోనే వేయిస్తున్నాను కదా, ఈరోజు నేనే చేస్తాలే ఇంకా ఎందుకో కొంచెం ఓపిక బాగానే ఉంది పర్లేదు అన్నట్టుగా ఇంక ఈరోజు అయితే ఇంకా చేస్తున్నాను అనమాట. నేనే ఇంకా మాఫ్ అయితే అంతా వేసేసాను. ఇక్కడైతే ఇంక వీడియో అయితే మా హస్బెండ్ తీసారనమాట. ఇంకా ఇలా అండి మాఫ్ అయితే ఇంకా మాఫ్ అంతా కూడా వేసేసుకొని తర్వాత ఇంకా స్నానం చేసేసి తర్వాత ఇంకా ఫొటోస్ అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి అనమాట. ఇంకా మొత్తం అంతా కూడా గ్యాప్ లేకుండా వర్క్ చేస్తూనే ఉంటే మాత్రం మనం అనుకున్న టైంకి అలా కొంచెం వీలవుతుంది అనమాట. వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే ఇంకా సాధ్యం అవుతుంది. లేదనుకోండి మనం ఎప్పుడో ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేద్దాంలే, రేపు చేయాల్సిన పనిని ఆ తర్వాత చేద్దాంలే అని ఇలా పెండింగ్ పెట్టుకుంటూ పోతే మాత్రం ఆ పని ఎప్పటికీ పెండింగ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో నేనైతే అలా అనుకోనండి. ఇంకా ఏ రోజు పని ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటేనే ఇంక మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇంక అక్కడైతే చూస్తారు కదా ఇంక అక్కడంతా కూడా మాఫ్ అంతా కూడా వేసేసి ఇంకా స్నానం అయితే చేసేసి ఫ్రెష్ అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఇంక ఫొటోస్ అన్నీ కూడా ఇంకా దేవుడి పటాలన్నీ కూడా ఇంకా దేవుడి గదిలో నుంచి తీసేసి ఇంకా మొత్తం అంతా కూడా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇంకా బొట్టులు అయితే ఇక ఇలాగైతే పెట్టేసుకుంటాను అనమాట. ఓన్లీ సాటర్డే మాత్రమే నేనైతే పటాలు అయితే కదిలిస్తానండి. ఇంకా మిగతా టైంలో కదిలిచ్చాను అనమాట. ఎందుకంటే అది నా యొక్క నమ్మకం. అది ఆ రోజు మాత్రమే పటాలు తీయాలి, కదిలించాలి అనేది ఒక నాకు నమ్మకము. ఇంకా సో అందుకోసం అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా పటాలకి అన్నిటికీ కూడా ఇంకా బొట్టలు కూడా పెట్టేసుకుంటూ ఉన్నానండి. సో చూస్తారు కదా ఇంకా ఇలాగా బొట్టలన్నీ పెట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకోవడమే. ఇంకా పూజ కోసం అయితే అన్నీ కూడా ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము. ఇంకా డైలీ ఉంటుంది పూజ. ఇంకా మనం అంటే దేవుడి గది కూడా డైలీ క్లీన్ చేసేసుకుంటాను. బట్ ఫోటోలు మాత్రం అసలు అంటే కదపను అనమాట. నేను ఒక 2 years 3 years నుంచి నేను ఇది ఫాలో అవుతున్నాను. అంటే నేను ఎక్కడో విన్నాను అనమాట, పెద్దలు చెప్పారు. మనం దేవుడి పటాలు కడగాలన్నా, దేవుడి పటాలు కదిలించాలన్నా కూడా ఓన్లీ సాటర్డే మాత్రమే, ఎప్పుడు పడితే అప్పుడు పటాలని కదిలించడం కానీ పటాలని కడగడం కానీ అలా చేయకూడదు అనేసి అయితే. సో అందుకోసం ఇంకా నేనైతే అదే ఫాలో అవుతున్నా. అంతకుముందు నాకు తెలియనప్పుడు ఇంకా చేసేసేదాన్ని ఎప్పుడు పడితే అప్పుడు. సో అందుకోసం మనకు తెలియకపోయినా ఒకరు చెప్పింది విన్నాకైనా మనం దానిని అలవాటు చేసుకోవాలి అనమాట. సో తెలియని దానిని తెలుసుకొని చేయడంలో ఉండే ఆనందం చాలా ఉంటుందిలేండి అదైతే. సో ఇంకా ఇక్కడైతే చూసారు కదా అన్నీ కూడా ఇంకా కడిగేసి ఇంకా బొట్టలన్నీ పెట్టేసుకొని ఈ చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ఇంకా వాటర్లో అయితే ఇంకా అలా కడిగేసుకొని ఇంకా వాటికి కూడా మొత్తం అన్నీ కూడా ఇంకా బొట్టలు అయితే పెట్టేసుకున్నాను. ఈ వర్క్ అంతా అయ్యేపటికి నాకైతే ఇంకా 6:30 7 అయితే అయ్యిందిలేండి. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను. పుట్టలో పెరిగినట్టు పెరుగుతూనే ఉంటాయన్నమాట ఇంట్లో పనులు మాత్రం.
సో ఇంకా అవన్నీ కూడా ఇంక మనం చేసుకోవాలి, తప్పదు. ఇంక మనం చేసుకుంటాం కూడా, మనకు చూస్తూ అసలు ఉండలేం కదా. సో ఒక పని అక్కడ ఏదైనా ఉంది అంటే వాటిని చూసి అస్సలు ఉండలేను నేనైతే. ఇంకా వెంటనే ఆ పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇంకా కొంచెం నెగ్లెక్ట్ని ఇంకా కొంచెం దూరం పెట్టేసేయండి. సో ఇదండి ఫైనలీ ఇలా అయితే మొత్తం అన్నీ కూడా ఇంకా విగ్రహాలు కూడా అన్నీ కూడా ఇంకా కడిగేసుకున్నాను అనమాట. అక్కడికి లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. సో ఆఫ్టర్ పూజ తర్వాత వీడియో తీసానులేండి. సో మెయిన్గా భక్తిగా పూజ అయితే ఇంకా చేసేసుకున్నాను. తర్వాత ఇంకా వీడియోకి అయితే ఇలా తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో అది కూడా ఎందుకంటే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ప్రతి ఒక్కటి నా లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కటి కూడా మీరు చూడాలి అన్న ఉద్దేశంతో ఇంకా ప్రతి ఒక్కటి ఇలా షేర్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫైనల్లీ ఇంకా మంచిగా పూజ చేసేసుకొని మంచిగా ప్రశాంతంగా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నా ఫ్యామిలీ అయితే మంచిగా ఉండాలి అనేసి అయితే ఎప్పుడు కోరుకునేది ఒకటే, ఆ దేవుడికి ఇది మాత్రమే. సో నా ఫ్యామిలీ మాత్రం మంచిగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది కలిగించక స్వామి నా ఫ్యామిలీకి అనేసి అయితే ఇంకా మంచిగా దేవుడికైతే ఇంకా దండం పెట్టేసుకున్నానండి. ఫైనల్గా ఇంక ఇక్కడికైతే ఇంకా ఈ పూజ అయితే ఇక్కడితో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా 6:30 అలా అవుతుందన్నమాట. ఇంకా ఈవినింగ్ కదా, ఇంకా బాబుకి పాలు తర్వాత మాకి కాఫీ అలా కొంచెం ఇంకా వేడి చేసేసుకొని ఇంకా తాగేస్తే ఒక 1 అవర్ రెస్ట్ తీసేసుకొని ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా పప్పు చేశాను అనమాట. ఇంకా రైస్ అయితే ఇంకా వండేస్తే సరిపోద్ది, ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే అయిపోతుంది అనమాట. సో ఫైనలీ పూజ అయితే ఇలా మంచిగా హ్యాపీగా చేసేసుకున్నానండి. సో ఇంక ఇక్కడ అదే చెప్తున్నాను, ఇంక పూజ మంచిగా చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కాఫీ అండ్ పాలకైతే పెట్టేశాను అనమాట అనేసి అయితే. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వచ్చేసి ఇంకా సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్న. ఫైనల్లీ ఇంకా ఎండ్ అయితే చేసేస్తున్నానండి. అండ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే ఇదండి. ఎలా అనిపించింది అనేది అయితే చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్.